కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా ప్రియ కన్న తండ్రి, మీ అనాదికాల సంకల్పంలో మీ ఉన్నతమైన ప్రేమ చేత ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించి ఈరోజు వరకు మమ్మల్ని సజీవులుగా మీ రెక్కల నీడలో చల్లగా కాచి కాపాడి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాల నుండి తప్పించి బ్రతకడానికి అవసరమైన వాటినన్నిటినీ మాకు అనుగ్రహించి మీరు మాకు దేవుడై ఉన్నారని, మేము మీకు ప్రజలమై ఉన్నామని ఆ బంధాన్ని మాకు తెలియపరిచి మీతో ముఖాముఖిగా మాట్లాడుకునేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నాయన. మీరు గొప్పవారు, ఉన్నతమైన వారని, మీరు మాకు అనుగ్రహించిన రక్షణ మా జీవితాలకి ఎంతో శ్రేయస్కరమని, అది మా జీవితాలకి నెమ్మదిని కలిగిస్తుందని, ఇదిగో ప్రభా ఇటు రీతిగా సువార్తను ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న సంఘమును బట్టి, గ్లోరీ షాలెం ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగో నాని మీ మధ్యలోనికి ప్రభా మేమందరము మీ దగ్గరికి వచ్చి ఉన్నాము. సంఘ సహవాసంగా మాతో మీరు ఉండి మీ నిలబడిన నన్ను పూర్తిగా మరుగుపరిచి మీ ఆత్మ సహాయంతో మా జీవితాలకు అవసరమైన మీ మాటలు మాకు వినిపించమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, ప్రతి కీడు అపాయం నుండి తప్పించమని, దుష్టుడి యొక్క ఆలోచనలను దూరపరచమని, మీ ఆలోచనలతో మా హృదయాలని నింపమని కోరుకుంటూ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుని అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి సంఘ కాపరిగా ఉండి పరిచర్యను జరిగిస్తున్న వెస్లీకిని, సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని మాటలు మనము వాక్యంలో నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరు అల్లరి చేయొద్దు పిల్లలు. ఎందుకంటే దేవుడి యొక్క ఆలోచన అనేది మనిషికి ఎంతో అవసరమై ఉన్నది. దేవునిని గూర్చిన మాట మనుషులని బ్రతికించేదిగా ఉంది. అనేక మంది జీవితాలకి ఈరోజు దేవుడు లేనట్టుగానే వారి జీవితాలు ఆరిపోయినట్టుగాను, ఎంతో మరి బలహీనమైన పరిస్థితుల్లోనూ, నెమ్మది లేని పరిస్థితుల్లోనూ, సమాధానము లేని పరిస్థితుల్లోనూ దేవుడిని మరిచిపోయిన వారి జీవితాలలో ఎంతో వెలుతు కనపడుతూ ఉంది. అది వారు గ్రహించక, దేవుని దగ్గరికి రాక ఎంతో దేవుని సమాధానాన్ని కోల్పోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. గనుక వచ్చిన మనమందరం కూడా ఆ దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవడానికి గల కారణాలు ఏంటో అవన్నీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు, తెలియని వారు మనము నమ్ముకున్న దేవుని గొప్పతనాన్ని మరి ఈ శబ్ద తరంగాల ద్వారా విని ఆలోచిస్తారనేటటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కొన్ని మాటలు మనము వినడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఇది విలువైన సమయం. దేవుని వాక్యం అనగానే దేవుని నోట నుండి వచ్చిన మాట. ఈ మాట మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అని ఆలోచిస్తే, ఎంతోమంది క్రూరులు, ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారు, దేవునిని దూషించిన వారు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు సహితం మహామేధావులుగా, జ్ఞానవంతులుగా, మాకు అన్నీ తెలుసు అనుకున్నవారుగా ప్రపంచములో చాలామంది విర్రవీగుతూ బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలలో దేవుని మాట ప్రవేశించినప్పుడు, లేదా వారి హృదయాలకి దేవుని వాక్యం తాకినప్పుడు విలవిలలాడిపోయారు. బలవంతులు సహితం, మూర్ఖులు సహితం, క్రూరులు సహితం, నరహంతకులు సహితం ఏమైపోయారో తెలుసా? మోకాళ్ళ మీదకి వచ్చేశారు. మోకాళ్ళ మీద పడి విలవిలలాడిపోయి దేవుని పాదాలు పట్టుకుని ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. వాళ్ళిచ్చిన సాక్ష్యం అంత గొప్పగా ఈ భూమి మీద కనబడుతూ వచ్చింది, చరిత్రలో రాయబడుతూ వచ్చినాయి. ఈ రోజుకి నేటికి సజీవ సాక్ష్యాలు ఎన్నో యేసు క్రీస్తు మాటలు విని హృదయాలలోనికి మార్పు దక్కించుకుని, మార్పును కలిగిన వారుగా నా ప్రభువు నా జీవితాన్ని ఎలా మార్చాడో అని వారు ప్రత్యక్షంగా ఈనాటికి సాక్షులుగా కనబడుతున్నారు. దేవుడు మాటకి అంత శక్తి ఉంది. ఈరోజు ఆ మాటని పెడచెవిని పెట్టి
ఆ మాటలు అనేక మంది జీవితాలకి వెర్రితనాన్ని కలిగిస్తూ ఉన్నదంటే కారణం ఏంటంటే వాళ్ళు జ్ఞానము కలిగి ఆలోచించటలేదు అని ఖచ్చితంగా మనము గ్రహించగలం. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పి మనము ఆయన దగ్గరికి వచ్చిన మనము ఎట్టి రీతిగా ఆయన శక్తిని అనుభవిస్తున్నామో మనము గ్రహించుకోగలిగితే మనమే అనేక మందికి సువార్తగా కనబడగలుగుతూ ఉంటాం. ఒక ప్రత్యేకమైన జీవితానికి మనల్ని దేవుడు ఆహ్వానించాడన్న సత్యాన్ని వాక్యం విన్నప్పుడు మనకు అర్థమయ్యింది. ఇప్పుడు ఆ వాక్యం ఎంత బలమైనదో ఇప్పుడు సమాజానికి ప్రకటించటానికి, ఇదిగో ఒక మేలును ప్రజలకు అందించటానికి, ఒక శుభవార్తను తెలియపరచటానికి మనము ఇదిగో భారము కలిగి ఆత్మ ప్రేరేపణతో ఇట్టి రీతిగా మరి సంఘమును ఇదిగో సహవాసమును దేవుడు అనుగ్రహించాడని ఈ సంఘ సహవాసములో నుండి ఇదిగో సువార్తను ప్రభును గూర్చి ప్రకటించవలసిన బాధ్యత భారం సంఘం మీద ప్రభు మోపాడు అన్న సత్యాన్ని ఎరిగిన వారమై ఈ ఆలోచనలతో మనము ఇదిగో ప్రభువును గూర్చినటువంటి మాటలు తెలియపరచాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అనగానే లోకం ఎలా ఆలోచిస్తుందంటే ఇదొక మతము, ఇది ఫలానా వారికి చెందిన దేవుడు, అది ఒక కులానికో ఒక మతానికో ప్రతిపాదించినటువంటి పరిస్థితి అనేక మంది ఆలోచనల ద్వారా మరి మాటలు వినబడుతూ వస్తున్నాయి. ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువు అనేది ఒక మతం. చాలామంది మీరు వినే ఉంటారు, మీరు మతం పుచ్చుకున్నారా అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఆ మతం పుచ్చుకుంటే అదొక మతం అని చాలామంది తెలియక ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడానికి ఒక రీజన్ ఉంది, ఒక సందర్భాన్ని మనము ఆలోచించవలసిన అవసరత ఉంది. ఎందుకనంటే ఊరికినే ఆయన దగ్గరికి ఎవరు కూడా రారు. ఒకవేళ ఏదో ఆశించి వస్తే అది పొందుకున్న తర్వాత మరలా ఆయనని విడిచి వెళ్ళిపోయేవారే అనేక మంది కనపడుతూ ఉంటారు. నిజంగా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలాంటి వారు అని అంటే, ఒకవేళ నిజంగా ఆయన దగ్గరికి వచ్చి కూడా భ్రమపడుతూ ఉంటే ఆలోచించేటటువంటి సమయం ఇది. ఎందుకనంటే నిజంగా ఆయన దగ్గరికి వచ్చేవారు ఎలా వస్తారునంటే, దేవుడు అనేవారు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయనకుండే లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా జ్ఞానము కలిగి మనిషిగా పుట్టిన ప్రతి మనిషి ఒక మైండ్ మెచ్యూరిటీలోనికి వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, ఆలోచనలు పరిపక్వం చెందిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేటటువంటి వివేచన జ్ఞానం మనుషులకి కలుగుతున్నప్పుడు ఆ మనుషులకు కలుగుతున్నటువంటి ఆ ఆలోచనను బట్టి మంచి ఏదో చెడు ఏదో గ్రహించుకుని తను ఎన్నుకోవలసినటువంటి ఒక స్థితిని, ఒక ఆలోచనని కలిగి ఉంటాడు. ఈరోజు వాస్తవమైనటువంటి సంగతిని ఆలోచించడానికి మనిషికి ఏం కావాలి అని అంటే జ్ఞానం కావాలి. విచిత్రం ఏమిటంటే మనిషి అన్నిటి దగ్గర జ్ఞానంగా నడుచుకున్నట్టుగా ఉంటాడు. ఒక వస్తువును కొనేటప్పుడు, ఒకటి మనకి కావాలనుకున్నప్పుడు దానిని వెతికేటప్పుడు ఒక మంచి క్వాలిటీ కావాలి, మంచి గుణాలు, మంచి ప్రయోజనకరంగా ఉన్న ఒక వస్తువు కానీ, లేకపోతే ఇంటిలో మనం ఏది కొనాలన్నా మన బిడ్డల విషయంలో కానీ మన జీవితంలో కానీ మనకి ఏది కావాలో మంచిదాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటాం. చెడ్డదానిని ఎవరు కోరుకోరు, చెడ్డదానిని ఎవరు కూడా ఆశపడరు. అందుకనే చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు మంచివి ఏర్పాటు చేసుకున్నారు అని కొంతమంది వారి సెలక్షన్స్ని చూసినప్పుడు, వారు కోరుకున్న విధానాన్ని చూసినప్పుడు చాలామంది వారు మంచి తెలివైన వాళ్ళు మంచి వాటిని వాళ్ళు కొనుక్కున్నారు అని చెప్తూ ఉంటాం. అంటే ఈ భూమి మీద ఒక మంచి దానిని పొందుకోవడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటాడు. దానిని ఆలోచించటానికి సమయాన్ని కలిగిన వాడుగా, జ్ఞానాన్ని కలిగిన వాడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అన్నిటిల్లోనూ చక్కగా ఆలోచించి తనకి ప్రయోజనకరంగా ఉండాలి అన్న దానిని గురించి ఎంతో శ్రద్ధ కలిగి ఒక 100 రూపాయలు పెట్టి కొనే వస్తువును గురించి ఆలోచిస్తూ ఇది ఎంతకాలం మన్నుతుంది, ఇది ఎంత వరకు పనిచేస్తుంది, దీంట్లో ఎంత నాణ్యత ఉంది అని పరిశీలించడానికి మనుషులు ప్రయత్నిస్తూ ఉండటంలో జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఎవరు,
ఆయనకుండే లక్షణాలు ఏంటి, ఆయనను దేవునిగా గుర్తించటానికి ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అని ఒక మనిషి తన కోసం ఆలోచించుచున్నప్పుడు జ్ఞానమును బట్టి ఎన్నో వాటిని, విలువైన వాటిని ఎన్నుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడికుండే లక్షణాలు ఏంటో కూడా గ్రహించలేని వాడిగా ఉండిపోతున్నాడు. ఎందుకు అనంటే మనుషులందరూ కూడా దేవుని దగ్గరికి రావడానికి ఏదో ఒకటి అడ్డొస్తుంది. అది ఏంటి అనంటే వాక్యం ఏం చెప్తుందంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఒక మాటని వ్రాసి ఉంచాడు. 23వ వచనం చూడండి, మీ బైబిలులు తెరిచి. ఏ భేదము లేదు, చూడండి 3:23లో రోమా పత్రికలో చెప్తున్నాడు, ఒక ఆయన చెప్తున్నాడు చూడండి, ఏ భేదము లేదు, అందరూ అంటే కుల మత ప్రాంత వర్గ భేదాలు ఏమీ కూడా లేవట. ఏం చేశారట, అందరూ, కొందరు కాదు, ఏ భేదము లేదంటే అక్కడ ఏ మత కుల ప్రాంత భేదాలేవి కూడా లేవంట. అంత మాత్రమే కాదు, అందరూ పాపము చేశారట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడంటే లోపము లేని వారిగా పుట్టించాడండి. పుట్టిన చంటి బిడ్డను చూసినప్పుడు తనలో ఏ లోపం చూడగలరు మీరు? కల్మషము లేని మనసు, కల్మషము లేని కనులు, కల్మషము లేని దేహము, పవిత్ర దేహముతో ఒక చంటి బిడ్డ మన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పుడు ఎంతో చక్కని రూపము, ఏ కల్మషము లేని మంచి జీవితం ఆ చంటి బిడ్డలో కనబడుతుంది. అలాంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తే మనుషులు ఏం చేశారంటే ఎదిగిన తర్వాత దేవునిని వెతకవలసిన మనుషులు ఇదిగో లోకములో బ్రతుకుతూ తన ఇష్టాల మీదనే మనసు పెట్టుకుని దేవుణ్ణి వెతికే పని, ఆలోచన కలిగలేరు. తనకు కావాలనుకున్న వాటిని వెతుక్కుంటున్నారు. తనకి మంచిది కావాలని దాని కొరకు ప్రయాసపడి ఆలోచన కలిగి వారికి నచ్చిన వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ దేవుడి విషయంలో మాత్రం దేవుణ్ణి వెతికే ఆలోచన కలిగిలేరు. అందుకని కీర్తనలో 14వ అధ్యాయములో ఏమని ఉంటుందంటే తెలుసండి, చూడండి ఏమనుందో అక్కడ. 14వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరంట. అంటే వీళ్ళకి ఏమి లేదట, బుద్ధి లేదు. వీళ్ళకు ఉన్నటువంటి బుద్ధి లేని తత్వాన్ని బట్టి ఏకంగా వీళ్ళు ఆలోచించిన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. కిందకి చూడండి, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడట. మేలు చేయువాడును ఒకడు లేడు. రోమాపత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఈరోజు ఒక వ్యక్తి నువ్వు తప్పు చేస్తున్నావనంటే ఆ తప్పును అంగీకరించే స్థితిలో లేడు. ఎందుకునంటే తనకి తెలియవలసినటువంటి మార్గం తెలియలేదు. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ మత సంబంధులు అనేటటువంటి ముద్ర వేసేశారు. కానీ యేసుక్రీస్తు మతము కాదండి. ఆయన ఎవరు అనంటే పరలోకానికి మార్గం. అందుకనే మనుషులకి జ్ఞానము లేకపోయేసరికి దేవుడు లేడనుకుని చెప్పుకునేవారు కొంతమంది అట. ఇదిగో దేవుడు మమ్మల్ని చూడటం లేదు, మేము ఏం చేసినా చెల్లుతుందనేటటువంటి అవివేకులుగా అనేక మంది జీవించుచున్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, కిందకి చదివితే ఏమంటుందంట, ఆకాశముల నుండి దేవుడు ఏం చేస్తుండట, ఏం చేస్తున్నాడంట, ఆకాశముల నుండి దేవుడు చూసి నరులను పరీక్షించుచూ ఉన్నాడట. ఆయన వారందరూ ఏమైపోయారంట, ఆకాశములో నుండి దేవుడు మనుషులందరినీ చూశాడంట. వివేకము కలిగి ఎవరైనాను దేవుడిని గూర్చిన జ్ఞానం కలిగి వెతుకుతారేమోనని ఆకాశములో నుండి, అంటే దేవుడు గొప్పవాడు,
మరి కనిపించే అంతటి సమీపములో ఆయన లేడు. ఎక్కడున్నాడంట ఆయన? ఆకాశములో ఉన్నాడు. ఆయనను చూడగలిగిన వాడు ఎవడు కూడా లేడంట. ఏ నరుడును ఇప్పటి వరకు దేవునిని చూడలేదు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడుగా, అంటే అంతము లేనివాడుగా, ఆదియు అంతము లేనివాడుగా, శాశ్వతుడుగా, జీవము కలిగిన వాడుగా, ఇదిగో పరలోకం అనే ఒక మహాపట్టణము ఈ ఆకాశము ఆవల కనబడుతుందని, అక్కడ నుండి ఆయన కలుగు చేసిన మనుషులందరినీ ఏం చేస్తున్నారా అని వివేకము కలిగి ఎవరైనాను దేవునిని వెతుకుతారేమోనని, వెతికేవారు కలరేమో అని ఆకాశములో నుండి నరులను ఏం చేస్తున్నాడంట? ఆయన పరిశీలన చేస్తున్నాడంట. ఈ విషయాలు ఎవరికి తెలియటం లేదంటే బుద్ధి లేని వారికి తెలియటం లేదు, జ్ఞానము లేని వారికి తెలియటం లేదు. దేవుడు అనే పదానికి విలువ లేకోకుండా ప్రవర్తించుచున్న నరులను చూసి ఆయన, ఇదిగో వీరందరూ దారి తప్పి తొలగిపోయారు, మార్గాన్ని మరిచిపోయారు. వీళ్ళు వెళ్ళవలసిన మార్గం ఏంటో వీళ్ళకు తెలియకుండా బుద్ధిహీనులుగా, అవివేకులుగా, అజ్ఞానులుగా బ్రతుకుతున్నారని మనుషులందరినీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన మార్గాన్ని తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన చూస్తూ ఉంటే ఎవరూ కనపడటం లేదంట. ఎందుకునంటే ఆయన మార్గాన్ని కనుగొనడానికి జ్ఞానం కావాలి, ఆయన మార్గాన్ని తెలుసుకోవడానికి వివేచన కావాలి, ఆలోచన కావాలి. సమయాన్ని తీసుకుని ఎన్నో వాటి కొరకు మనము విలువైన వాటిని కొనుక్కోవడానికి సమయాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు విలువైన దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా ఒక ఆలోచన అనేది మనిషికి రావాలి. ఈరోజు అలాంటి ఆలోచన మనిషికి లేకపోయేసరికి ఏమంటున్నాడు తెలుసా? దేవుడు లేడు అంటున్నాడు, బుద్ధిహీనుడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చూసి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను కలుగు చేసి నిన్ను ఈ జీవితముని నీకు అనుగ్రహించి నీకు ఈ భూమి మీద బ్రతకడానికి అన్నిటినీ ఇచ్చి పెంచి పోషిస్తున్నా నన్నే నువ్వేమంటున్నావో తెలుసా? లేడు అని చెప్తున్నావు. అంటే నీకేమి లేదు, జ్ఞానము లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు అని దేవుడు ఇదిగో మనుషులు వెర్రితనాన్ని చూసి ఇదిగో నవ్వుకుంటూ ఉన్నాడు. ఈ విషయాలని మనిషి ఆలోచించకపోయేసరికి అర్థం కాలేదు దేవుడు. గనుకే ఒక ఆయన కూడా ఇదిగో దేవునిని గూర్చిన జ్ఞానము లేకపోయేసరికి దేవుని మార్గములో నడుచుచున్న అనేక మందిని పాడు చేయటం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి అనంటే, చూడండి, ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయనను గూర్చి ప్రకటించుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు ఒక ఆయన. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు. లుస్త్రాలో లుస్త్రా అనే ప్రాంతంలో బలహీన పాదములు గల ఒక మనుషుడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకుని ఏమై ఉన్నాడంట? కుంటివాడై ఉన్నాడు. ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడంట. అతడు పౌలు మాటలాడుట వినెను. ఎవరంటే ఈ పౌలు? యేసుక్రీస్తుని ఒకప్పుడు ఆయన మార్గాన్ని పాడు చేస్తూ ఉన్నవాడు. అలాంటి ఆయన ప్రభువుని తెలుసుకుని అంతకుముందు హింసకుడుగా, దూషకుడుగా, నరహంతకుడుగా ఉన్నాడు. యేసుని ఏం చేశాడో తెలుసా? దూషించాడు. అప్పుడు లోకములో మహాజ్ఞానం కలిగిన వాడుగానే ఉన్నాడు. అలాంటి గొప్పవాడుగా ఉన్న ఆయనని ప్రభు దర్శించాడు. దర్శించగానే ఆయన శక్తిని అనుభవించిన ఈయన ఇదిగో ఆయన మార్గములోనికి వచ్చి ఆయనను గురించి ప్రకటించటానికి లుస్త్రా అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. లుస్త్రా అనే ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడంట. ఎవరంట ఆయన? బలహీనమైన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని, అంటే పుట్టినప్పటి నుండి అతడు
బలహీనమైనటువంటి పాదములు కలిగిన వాడుగా కుంటివాడై ఉన్నాడట. ఎన్నడూ కూడా నడవలేక కూర్చుండి ఉండేవాడు. అయితే అతడు పౌలు మాటలాడుట వినెను. అంటే పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభువుని గూర్చిన సువార్తను చెబుతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పౌలు చెబుతున్నటువంటి మాటలు వినగానే అతనిలోనికి ఏం వచ్చిందో చూడండి. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. దేవునికి మహిమ కలుగునగాక. ఏంటండి ఇది? ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం అంటే, పుట్టినది మొదలుకొని వాడు ఎప్పుడు కూడా నిలవబడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తి పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మాటలు వింటూ ఆసక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంట. అంటే దేవుని యందు విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందో కనపడుతుంది. ఇదిగో పౌలు గారు అతని వెంక చూశాడు, అతనిలో ఉన్న ఆసక్తిని గమనించాడు. ఆయన చెబుతున్న మాటల పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధను గ్రహించి అతనికి విశ్వాసం ఉంది అని గ్రహించాడంట పౌలు గారు. విశ్వాసం ఉందని గ్రహించగానే ఇదిగో నీవు లేచి నడవమని చెప్పాడంటే. ఏం చెప్పాడంటే ఆయన అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని చెప్పాడంట. పుట్టినది మొదలుకుని నడవలేనటువంటి ఒక కుంటివాడిని దేవుని శక్తితో అక్కడ నడిపించటం జరుగుతుంది. నీ పాదములు మోపి నిలబడి నడువు అని చెప్పగానే ఏమైందంటే అక్కడ జనసమూహములు అతడు గంతులు వేసి నడవసాగాడంట. గంతులు వేశాడు. పుట్టుకతోనే కాళ్ళు సచ్చుబడిపోయి నడవలేని ఒక వ్యక్తి యేసును గూర్చిన మాటలు చెబుతున్న ఆయన సేవకుడు వైపు చూచినప్పుడు, ఇదిగో విశ్వాసముతో ఆయన చెబుతున్న మాటలు వింటున్నప్పుడు సేవకుడు అన్నాడు, నీకు విశ్వాసం ఉంది, నువ్వు నడవగలవు. లేచి నిలవబడనగానే విశ్వాసం ఉంది గనుక సందేహపడక ఏం చేశాడు? వెంటనే లేచి ప్రయత్నం చేయగానే నిలబడిపోయాడు. గంతులు వేస్తూ నడుస్తూ ఉన్నాడండి. అక్కడున్నటువంటి అన్యజనులనే ప్రాంతానికి వెళ్ళి దేవునిని ఎరగని వారికి ఇదిగో దేవునిని గూర్చినటువంటి మాటలు, ఇదిగో నేను కూడా ఒకప్పుడు ఇదిగో ఈ మార్గాన్ని దూషించాను, ఒకప్పుడు ఈ మార్గాన్ని నేను ద్వేషించాను, ఈ మార్గాన్ని నేను అసహించుకున్నాను, కానీ నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా అని ఆయనను రక్షించిన యేసు క్రీస్తు గురించి ప్రకటించుకుంటూ ఇదిగో వెళుతున్నటువంటి ఆ ప్రాంతములో ఈ అద్భుత కార్యాన్ని చేసినప్పుడు, క్రీస్తు మాటలు చెబుతూ ఆయన శక్తిని వారికి పరిచయం చేసినప్పుడు వారి విశ్వాసము ద్వారా ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించడం జరిగింది. ఏంటనట, ఆ వ్యక్తి ఎప్పుడైతే లేచి నడిచి వెళుతున్నాడో అక్కడున్న మనుషులందరూ ఏమయ్యారట చూడండి. జనసమూహం ఉంది అక్కడ చాలామంది. పౌలు చేసిన దానిని చూసి, అంటే పౌలు గారు లేచి నడవమన్నాడు, యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆ వ్యక్తిలోనికి ప్రవేశించేటట్లుగా ఆయన ఏం చేశాడంటే యేసు నామమును బట్టి అక్కడ అద్భుతాన్ని చేయగలిగాడు. ఎవరున్నారంటే చాలా మంది జనం ఉన్నారు. చాలామంది అక్కడ జన సమూహంగా కూడుకుని ఉన్నారు. అలాంటి సమయంలో ఇదిగో పౌలు గారు చేసిన కార్యాన్ని చూసి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. అంత ఎందుకు, ఇక్కడే ఒక పుట్టుకతో గుడ్డువాడు కానీ కుంటువాడు కానీ ఉన్నాడనుకోండి, యేసుక్రీస్తును విశ్వసించి ఆయన మాటల మీద ఆసక్తి కలిగి ఇదిగో వింటున్నప్పుడు స్వస్థత పొందాడు అనుకోండి, మనందరికి ఎలా ఉంటుందో తెలుసా? అయ్యే బాబు, ఎంత అద్భుతమైన కార్యం అండి, ఇదిగో ఎంతగా మనము ఆశ్చర్యమైపోతామనంటే, అయ్యే బాబు దేవుడు ఉన్నాడండి, దేవుడు గొప్పోడండి అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగిన వారంగా మారిపోతాం. అక్కడ ఉన్న జనసమూహము ఇప్పుడు ఈ వ్యక్తి నడవగానే పౌలు గారు చెప్పిన మాటను బట్టి ఎప్పుడైతే లేచి గంతులు వేసి నడుస్తున్నాడో వీళ్ళందరికీ ఎలా ఉందంటే ఆశ్చర్యంగా ఉండి ఏమంటున్నారో తెలుసా? పౌలు గారిని చూసి
పౌలు అతని వైపు చూడండి, జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారట. మనుష్య రూపమును దాల్చి దేవతలు వచ్చారు మన దగ్గరికి అనేటటువంటి భ్రమలో ఉన్నారు. ఎందుకు ఆ భ్రమలో ఉన్నారంటే, ఇదిగో ఇక్కడ ఒక అద్భుతమైన కార్యము, అసలు ఎవ్వరూ చేయలేని కార్యం అక్కడ జరిగింది. పుట్టుకతో కుంటివాడు నడవటం ఏంటండి? ఇది మహిమ కలిగిన శక్తి ఉంటేనే తప్ప జరగదు. ఇప్పుడు మనుషులు దేవదూతల రూపంలో మన దగ్గరికి వచ్చారని అక్కడ ఉన్నటువంటి అన్యజనులు వారు అప్పటికే వారు నమ్మినటువంటి దేవతల పేర్లు వీరికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఏమంటున్నారు తెలుసా? భాషలు దేవదూతలు మనుష్య రూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు, ద్యూపతి అని అంటే వారు నమ్మినటువంటి దేవతల పేర్లు పెడుతున్నారంటే ఇది దేవుని శక్తి, అంటే దేవదూతలు మనుష్య రూపములను దాల్చి ఇక్కడికి వచ్చారు అనేటటువంటి ఆ భ్రమలో ఉండిపోయారు. పౌలు గారు ముఖ్య ప్రసంగికుడు గనుక ఆయనకి ఏం పేరు పెట్టారంట? హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్నమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అంటే వీళ్ళకున్న ఆచారాన్ని బట్టి ఈ అద్భుతం చేసింది ఇదిగో దేవతలు వచ్చి చేశాయి అనేటటువంటి ఆ భ్రమలో ఉండి వీళ్ళకి దేవతల పేర్లు పెట్టేసి పౌలు గారికి హెర్మి అనియు, బర్నబాకు ఏం పేరటి? ద్యూపతి అని పేరు పెట్టారట. అయితే ఈ సందర్భాన్ని చూసి వీళ్ళు ఎలాగూ స్పందిస్తున్నారు చూసారా? అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకున్నారు. ఇప్పుడు వీళ్ళని దేవతలను చేసేటప్పటికి వీళ్ళలో ఎంత బాధ కలిగిందో చూడండి. ఇక ఒక సేవకుడు, ఒక సత్యాన్ని తెలుసుకున్న సేవకుడు ప్రవర్తించే విధానం చూసారా? దేవుణ్ణి కాక వాళ్ళు ఇదిగో ఒక దేవతలుగా భావించినప్పుడు వీళ్ళు ఎంత కోపపడిపోతున్నారంటే దేవతల పేర్లు వాళ్ళకి పెట్టి అక్కడ వీళ్ళకి బలర్పించేటట్టుగా వారు సిద్ధపడిపోయారంట. బలర్పించేటటువంటి పరిస్థితిని వారు కల్పించారు. వెంటనే ఈ సంగతి బర్నబా గారికి, పౌలు గారికి తెలిసి ఏమంటున్నారో తెలుసా వాళ్ళు? చూడండి, తమ వస్త్రములు చించేసుకుని సమూహములోనికి, ఆ గుంపులోనికి చొరబడిపోయి అయ్యలారా అని మాట్లాడుతున్నారు. చూడండి ఏం చెప్తున్నారు చూడండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. ఈ కార్యాన్ని చేస్తే ఒక భక్తుడని పేరు పెట్టుకున్న ఒక పూజారి కానీ, ఒక భక్తుడని పెట్టుకున్న సేవకుడు కానీ నా అంతటా ఓడు లేడు అని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఈ అద్భుతాన్ని చేసి వీళ్ళు ఎలా ఆలోచన కలిగి ఉన్నారంటే, ఇదిగో దేవుడులుగా మీరు భావిస్తున్నారు, దేవతలుగా భావిస్తున్నారంటే మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీకు తెలియదు అని వీళ్ళు ఎంతగా ఇదిగో అక్కడ బాధని పడుతూ వారి బట్టలను చించేసుకుని ఇదిగో మేము కూడా మీ వంటి స్వభావము కలిగిన మనుషులమే, నరులమే. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఎవరిని చూపించాలనుకుంటున్నారో తెలుసా వాళ్ళు? చూడండి ఏమన్నారు? మీరు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు కలిగి ఉన్న వాటిని నమ్మి ఇవే నిజం అనుకుంటున్నారు. కానీ నిజాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక మనుష్యుడు ఇదిగో పౌలు గారు, బర్నబా గారు ఇదిగో వాస్తవాన్ని తెలుసుకుని అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో సువార్తని ఎలా ప్రకటిస్తున్నారో తెలుసా అన్యజనులకి? చూడండి, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అంటే ఇప్పుడు దేవుడికి ఉండే క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూసారా? ఆయనకుండే లక్షణాలు ఎలా ఉంటున్నాయో చూసారా? అంటే దేవుడు అంటే ఒక రూపాన్ని చిత్రించుకుని ఆరాధించేది కాదు. దేవుడు అనే ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా? ఇదిగో ఆయన చెప్తున్నారు, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును
భూమిని. మనం ఆకాశాన్ని పూజిస్తాం, భూమిని పూజిస్తాం. ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించిన వానిని, సృజించిన జీవము కలిగిన, అంటే జీవము లేని వాటిని నువ్వు సేవిస్తున్నావు. నేను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆకాశముని, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరుగవలెనని మీకు సువార్తను ప్రకటించుచు ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మతము కాదండి, ఆయన మార్గం. ఇదిగో మార్గాన్ని ఎరుగక బ్రతుకుతున్న అనేక మందికి ఆయన మార్గదర్శకుడుగా ఈ భూమి మీదకి వచ్చి, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏదో నేను నీకు తెలియజేస్తానని చెప్పాడు. ఆయన అనుసరించడానికి కారణము, ఆయన నమ్ముకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నటువంటి ఒక ఆయన, యేసుక్రీస్తుని దూషించిన ఒక ఆయన మార్పు చెందినవాడుగా, ఇదిగో యేసు మార్గాల్ని చెరిపేసిన వాడుగా ఉన్న ఆయనని తెలుసుకున్న తర్వాత ఆయన ఎంత గొప్పవాడు ప్రకటించటానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆయనను గురించి చెబుతూ ఉన్నప్పుడు అనేక మంది హృదయాలు తెరవబడిపోయి, వాళ్ళ హృదయాలలోనికి ఆయన మాటలు పంపించటానికి ఆయన సువార్తను ఎలా చెప్తున్నాడో చూసారా? ఇదిగో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృష్టించిన జీవము కలిగిన దేవుడు. అంటే దేవుడు అనేవాడు ఒక చోటని బంధించబడేవాడు కాదు. దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇదిగో సర్వంతర్యామి. ఆయన ఇదిగో అందరినీ చూసేవాడు, అందరినీ గమనించేవాడు. ఆకాశము ఆవల నుండి భూమి మీద ఆయన సృజించిన మనుషులందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వీడికి ఇంత వయసుని ఇచ్చి, ఇంత కాలాన్ని నిర్ణయించి, ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి నా గురించి వెతుకుతాడేమోనని ఇదిగో నేను చూస్తూ ఉంటే వీడు అన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు, కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఆలోచన లేని అవివేకగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని ఇదిగో దేవుడు మనుషులందరినీ చూసి ఆయనను గురించి బయలుపరచటానికి సువార్త అనేటటువంటి ఒక ద్వారాన్ని, ఒక మార్గాన్ని ఆయన ఇదిగో ప్రకటించుచూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మార్గమును తెలుసుకునే ప్రయత్నం చేసేవారు అందరూ ఎవరంటే జ్ఞానము కలిగి ఆయనను వెతికేవారు. ఈరోజు ఎంతమంది ఆయనను వెతుకుతున్నారు అని అంటే, ఈరోజు అందరూ బిజీ. ఈరోజు దేవునికి సమయమునిచ్చే తీరిక లేని మనుషులుగా భూమి మీద విస్తారమైన పనులతో ఇదిగో పరుగెడుతూ ఉన్నారంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే వీరి జీవితమును గూర్చినటువంటి పరమార్థం వారు తెలుసుకునడానికి మాత్రం సమయం లేని వారుగా ఈ జీవితాన్ని ముగించేస్తూ ఉన్నారు. ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఆయన వైపుకు తిరగాలని వ్యర్థమైన వాటిని మీరు నమ్మారు, అనగానే జీవము లేని వాటిని మీరు నమ్ముతూ ఉన్నందువలన జీవము కలిగిన దేవుడిని మీకు తెలియపరచడానికి మీ దగ్గరికి వచ్చాం. అందుకనే ఇదిగో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇదిగో మనుషులకి జ్ఞానాన్ని కలిగించడానికి నీకు ఒక ఆలోచన ఉండాలని చెబుతూ ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసినటువంటి ఇర్మియా గ్రంథములో ఇదిగో ఒక చక్కని జ్ఞానము కలిగినటువంటి మాటని తెలియపరుస్తూ ఉన్నది పరిశుద్ధమైన గ్రంథం. చూడండి 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనుషులందరికీ ఒక చక్కని ఆలోచన కలిగించే మాటని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. అంటే మార్గాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచన చెయ్యి అంటున్నాడు. అంటే ఈరోజు మనిషికి ఈ మార్గాన్ని గూర్చిన ఆలోచన చేయటానికి సమయం లేదు. ఎందుకు అనంటే జీవితం ఏంటో తెలియదు కనుక కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నా ఈ జీవితం ఏంటనేటటువంటి ప్రశ్న మనిషి వేసుకోకపోయేసరికి తన జీవితం ఏంటో తనకే తెలియకుండా ఈ భూమి మీద జీవితకాలాన్ని వృధాగా గడిపేస్తున్నాడు, అజ్ఞానంగా గడిపేస్తున్నాడు, దేవుణ్ణి విడిచి అనంత కాలపు శిక్షలోనికి వెళ్ళిపోతున్నాడు. చావు అనగానే మనిషి జీవితం అయిపోయిందని మనుషులు అనుకుంటున్నారండి.
చావు అనగానే మనిషి జీవితం అయిపోలేదు, చావుతో జీవితం ప్రారంభమవుతుందన్న సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తెలియపరిచాడు. ఏంటి అని అంటే, ఆయన జీవితంలోనికి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు ఆయన జీవించిన కాలం బహు తక్కువ కాలం. ఆయన చనిపోయిన తర్వాత జీవించుచున్న కాలము వేల కొలది సంవత్సరాలు. ఇప్పటికి ఆయన భూమి మీద పుట్టి మరణించి చనిపోయిన తర్వాత లెక్కించబడిన సంవత్సరాలు ఏంటంటే, క్రీస్తు శకము తర్వాత 2024వ సంవత్సరం. 2024 సంవత్సరాల నుండి ఆయన జీవము కలిగిన వాడుగా మరణాన్ని గెలిచి సజీవుడై లేచి అందరూ చూస్తూ ఉండగా, మనుషులందరూ చూస్తూ ఉండగానే పరలోకములోనికి వెళ్ళి ఇదిగో భూమి మీద ఉన్న మనుషుల మార్పు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఆయన ఎంత గొప్పవాడో, ఆయన చూపించిన మార్గం ఎంత గొప్పదో మనిషిగా జ్ఞానము కలిగి ఈ భూమి మీద మీరు ఆలోచించండి. ఆ జ్ఞానం మీకు దేవుడు ఇచ్చాడు కదా, మీరు వ్యర్థమైన వాటి గురించి జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు, అవసరమైన వాటిని మాత్రం మీరు జ్ఞానము కలిగి ఆలోచించటం లేదని చెబుతూ, ఇదిగో ఇర్మియా గారు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలుచు చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. మేలు కలిగే మార్గం ఏదో మీకు తెలియాలంటే పురాతన మార్గములను, అంటే పూర్వకాలములోనికి వెళ్ళి ఆలోచించు. అసలు ఆ దేవుడు ఎవరు? దేవుడిని నేను ఎందుకు నమ్మాలి? ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండటానికి నీవు ఇదిగో పురాతన మార్గములను గూర్చి ఆలోచన చేయ. ఒకసారి వెళ్ళు, ఇదిగో ఒక్కసారి వెనకకి వెళ్ళి చూస్తే ఈ లోకం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? ఈ లోకాన్ని ఎవరు కలిగించారో నీకు తెలుసా? ఈ లోకం దేని కొరకు నిర్మించబడిందో తెలుసా? అంటే దాని అన్నిటిని గూర్చి అన్వేషణ చేసుకుంటూ నువ్వు వెళితే నువ్వు ఎక్కడా కూడా సమాధానము నీకు ఎక్కడ కనబడదు. కానీ ఒక దగ్గర నీకు సమాధానం కనబడుతుంది. ఎక్కడో తెలుసా? నీ చేతిలో, నా చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధమైన గ్రంథం దానికి వివరణ ఇస్తుంది. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా తెలియనటువంటి విషయాలని పురాతన మార్గాలలోనికి వెళ్ళి ఆలోచించినప్పుడు, ఇదిగో మనిషి జన్మ వెనకాల దేవుడు ఉన్నాడు అని, ఆ మనిషి కొరకు ఈ లోకాన్ని దేవుడు ఈ విధంగా డిజైన్ చేశాడని, ఇదిగో మనిషి బ్రతకడానికి అవసరమైన వాటినన్నిటినీ ఈ ప్రకృతిలో పెట్టాడు అని, ఇవన్నీ కూడా ఆలోచన కలిగి, జ్ఞానము కలిగి, మార్గాన్ని తెలుసుకోవాలనేటటువంటి అన్వేషణ కలిగిన ప్రతి మనిషి ఆలోచించినప్పుడు ఒక సత్యాన్ని తెలుసుకుంటాడు. అది ఏంటంటే దేవునిని గూర్చిన మార్గం, యేసును గూర్చినటువంటి సత్యం తెలుసుకుంటాడు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? మీరు మేలు కలుగు మార్గం ఏది అని అడగండి, పరిశీలన చేయండి. ఏది మంచిదో ఏది చెడుదో మీరు కొనుక్కునే వాటిని గురించి ఆలోచిస్తున్నారు. ఇదిగో నమ్ముకునే దేవుడిని, సృష్టించిన దేవుడిని గూర్చిని మాత్రం మీరు ఏం చేయటం లేదు? ఆలోచన చేయటం లేదు, అన్వేషణ చేయటం లేదు, జ్ఞానము కలిగి ప్రవర్తించటం లేదు. దేవుడి దగ్గరికి రావాలనే ఆలోచన, తీరిక మీరు లేనివారుగా ప్రవర్తించుచు ఉన్నారు. దాని వలన ఎంత ప్రమాదం ఉందంటే, ఇదిగో జీవాన్ని కోల్పోతారు, దేవుణ్ణి విడిచి శాశ్వతంగా మీరు దూరం అయిపోతారు. మీ జీవితము విలువని మీరు తెలుసుకోకోకుండానే నశించిపోతారు. దాని పరిభాషం ఎలా ఉంటుందంటే, పర్యాసం ఎలా ఉంటుందంటే తెలుసా అండి? తీరని వేదన, తీరని బాధ ఇదిగో ఈ ఆత్మ అనుభవించే స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే, పాపం అనేది మనిషికి, దేవునికి అడ్డుగా వచ్చింది. అందుకని ఇప్పుడు ఆ పాపం అనేది మార్గాన్ని కనుమరుగును చేసింది, జీవ మార్గాన్ని మరిపించింది. ఇదిగో సత్య మార్గాన్ని ఇదిగో కన్నులకి కనబడకుండా చేసింది యుగ సంబంధమైనటువంటి దేవత. అనగా ఈ లోకపు సంబంధమైనటువంటి ఆశలు, దుష్ట సంబంధమైన ఆలోచనలన్నీ కూడా మనిషికి ఇదిగో గుడ్డుతనాన్ని కలుగు చేయటం వలన ఇదిగో సువార్త ప్రకటన అనేక మందికి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉంది, గుడ్డుతనాన్ని కలుగు చేస్తుంది యుగ సంబంధమైన దేవత.
గనుక ఈరోజు ఆయన దగ్గరికి రావడానికి మనిషికి ఏం కావాలి? ఆలోచన కావాలి. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవడానికి మార్గాలను పరిశీలన చేయాలి. అప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నాడు. నెమ్మది కలుగుతుందని చెప్తున్నాడు. ఎందుకనంటే ఇదిగో ఇది దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గాన్ని తెలియపరిచేటటువంటి సువార్త. ఎందుకు ఈ సువార్త వినాలి అనంటే, ఎందుకు దేవుని మాట వినాలి అంటే, మనిషికి ఈ భూమి మీద జీవితం అనేది శాశ్వతము కాదు. అందరూ చనిపోతారండి అని ఈజీగా మాట్లాడుతూ ఉంటాం మనం. ఏముందండి, చనిపోయిన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఒకరోజు మనం కూడా చనిపోయేవారమే అంటారు. చనిపోతే ఎక్కడికి వెళతామో కూడా తెలియనటువంటి పరిస్థితిలోనే ఆ మాట మాట్లాడేస్తున్నాం. అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఒక ఆలోచన బ్రతికుండగానే మనిషి ఏం చేయాలి? ఆలోచించాలి. అందుకని ఈ జీవితమును గురించిన ఆలోచన మనిషి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, జ్ఞానము కలిగి ఆలోచించడానికి దేవుని దగ్గరికి రావడం లేదు. దేవుడు ఎక్కడో లేడు. నువ్వెక్కడ నిలబడి నీ మనసులో స్మరించుకుంటూ, దేవా నువ్వెవరవు, నువ్వెక్కడ ఉంటావు, నేనేంటి, ఈ జీవితం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, మరణం ఎందుకు వస్తుంది, ఈ జీవితంలో ఇదిగో నేను ఏం చెయ్యాలని నన్ను ఈ భూమి మీద పుట్టించావని దేవుణ్ణి అడిగి చూడండి. ఖచ్చితంగా ఆయన మీకు సమాధానాన్ని తెలియపరుస్తాడు. అలా తెలియపరిచినందువలన ఆయనని మనం ఏం చేస్తాము? ఇప్పుడు నమ్ముకుని ఉన్నాము, ఆయన నందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? రక్షణ ఆనందాన్ని పొందుకుని ఆ ఆనందాన్ని మరొకరికి పంచడానికి ప్రయత్నం చేయడానికి ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. అందుకని ఇదిగో మార్గాలలో నిలిచుండి ఆలోచించి పురాతన మార్గములను గూర్చి విచారించి మేలు కలిగే మార్గం ఏది అని అడిగి తెలుసుకోమని చెప్తున్నాడు. కానీ ఈరోజు ఆయన గురించి తెలుసుకునేవారు ఎంతమంది? ఆయనను గురించి వెతికేవారు ఎంతమంది? ఆయన కొరకు బ్రతకాలనే ఆలోచన ఎంతమందికి ఉందనంటే, ఎంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ద్వారా బ్రతకటానికి ఇష్టపడతారో వారు అందరూ ఆయన శక్తిని అనుభవిస్తారు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాటని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి పత్రికలో 2వ అధ్యాయము చూడండి 11వ వచనం నుంచి చక్కని మాటని ఆయన తెలియపరుస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు ఆయనను తెలుసుకోవడానికి ఒక చక్కని మాటను ఆయన తెలియపరుస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అంటున్నాడు. అంటే నాలో ఉన్న సంగతులు నాకు తెలుస్తాయి. ఒక మనుషుని సంగతులట చూడండి, ఒక మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అంటే ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు నాలో ఉన్న సంగతులు నా పక్కన ఉన్న వ్యక్తులకి తెలియదు, నాలో ఉన్న సంగతులు నాకే తెలుస్తున్నాయి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఇప్పుడు దేవుని సంగతులు తెలియాలంటే ఇదిగో మనుషాత్మ కలిగిన వాడు దేవుని సంగతులను తెలుసుకోలేడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుని ఆత్మను పొందుకోగలుగుతాడు, అనగా దేవుని ఆత్మ చేత వివేచన జ్ఞానాన్ని తెచ్చుకుంటాడు. అందుకని దేవుని వెతికేవాడికి ఎంత గొప్ప అదృష్టం అంటే, దేవుడు వెతికేవాడికి దొరికేస్తాడండి. ఎందుకంటే ఇదిగో దేవుని సంగతులను తెలియపరచడానికి ఒక వ్యక్తి ఇదిగో దేవునిని వెతికే ప్రయత్నం చేయగానే ఆ వ్యక్తికి దేవుని ఆత్మ అనుగ్రహించబడుతోంది. దానినే మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనేది వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది ఎవరికంటే దేవుణ్ణి అన్వేషించి తెలుసుకుని ఆయన మాట మీద విశ్వాసం ఉంచి నమ్మిన వానికి దేవుని సంగతులు తెలుస్తాయి. అందుకే చెప్తున్నాడు చూస్తారా, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అందుకనే మనకు అర్థమయ్యాడు దేవుడు. ఈరోజు బయట ఉన్న వాడికి జ్ఞానము లేని వాడు ఎందుకున్నాడంటే ఇదిగో దేవుని ఆత్మ వాళ్ళకి అనుగ్రహించబడలేదు. ఎందుకనంటే అన్వేషించే వాడికి దొరుకుతాడు ఆయన, వెతికే వారికి మాత్రమే ఆయన దొరుకుతాడు.
ఇప్పుడు వెతకాలనే తీరిక మనిషికి లేదు గనుకనే అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు అయిపోయారు గనుక త్రోవ తప్పిన వాడిని తిరిగి త్రోవలోనికి తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి దేవునితో ఉండేటటువంటి భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టకూడదు అనుకోలేదు, కానీ విడిచిపెట్టి మనిషిని దగ్గరికి వచ్చాడండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు వచ్చాడంటే, ఇదిగో మీరు తండ్రిని మరిచి బ్రతుకుతున్నారు గనుక మీరు తండ్రి దగ్గరికి రావడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక మార్గాన్ని మీకు చూపించడానికి వచ్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. షూర్ అంటే ఖచ్చితంగా చెప్పాడు యేసు ప్రభువారు. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది ఎక్కువ ఎవరు అనంటే, ఇదిగో నెట్లో ఎక్కువ మందిని పరిశీలన చేసినప్పుడు మొదటి స్థానము ఈ ప్రపంచ ప్రజలని ప్రభావితము చేసి ఇదిగో ఆకర్షించుకున్నది ఎవరు అని చూస్తే ఇంటర్నెట్లో మహనీయుడైన యేసుక్రీస్తు మాత్రమే మొదటగా కనిపిస్తాడండి. అంతటి గొప్పవాడు మనుషుల దగ్గరికి వచ్చి ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని నేను మీకు తెలియపరచడానికి వచ్చాను అని మనుషుల కొరకు ఎన్ని విధాలుగా ఆయన తప్పించుచు వచ్చాడనంటే, ఇదిగో అనేక మంది జీవితాలని బాగు చేసి, అనేక మంది హృదయాలని తెరిచి, అనేక మంది జీవితాలని కట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? వారి జీవితాలలో వెలుగును నింపాడండి, శాంతి సమాధానాన్ని నింపాడు. ఈరోజు ఆయనని నమ్మడానికి ఎన్నో విధాలుగా మనుషులు ఇదిగో వ్యతిరేక పరిస్థితులను కల్పిస్తున్నారు. ఆయన దగ్గరికి రావడానికి, ఆయనను గురించి తెలియకుండా ఆయన మీద బురద జల్లేవారు, చెడ్డ మాటలు చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఆయనను గురించి ఆలోచన చేసేవారికి అర్థమవుతుంది, కానీ ఆయనను గురించి ఆలోచన చేయని వారికి ఆయన అర్థం కాడు. అందుకనే ఇదిగో ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి దయచేయబడినటువంటి దేవుని ఆత్మ పొందుకుని ఉన్నారు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నారు గనుక ఆయన పిల్లలందరూ ఏమని మొరపెడుతున్నారు తెలుసా? తండ్రి, నాయనా అని దేవుడికి మొరపెడుతున్నారు. ఈరోజు ఆయన పిల్లలు పిలిస్తే పలికే దేవుడుగా పరలోకమందున్న దేవుడు ఆయన పిల్లల ప్రార్థనలకి సమీపంగా ఉన్నాడు అంటే, దేవుడే ఇంత లోకాన్ని కలుగు చేసి ఇదిగో ఆయనని తెలుసుకుని ఆయనని తండ్రి అని పిలవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, అది ఎంత గొప్ప భాగ్యమో భూమి మీద ఉన్న మనుషులకు అర్థమైతే ఆయనను గూర్చిన ఆనందాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. అందుకని అపోస్తుల కార్యములలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 17వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుండి, జగత్తును అందలు సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అంటున్నాడు. చూసారా ఏమంటున్నాడంటే, దేవుని గురించిన మాట ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు చూసారా? ఆలోచన చేసిన వాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. అజ్ఞానంగా ఉన్నవాడు బురద జల్లుతాడు, ఆలోచించేవాడు మాటలో ఉన్న అర్థాన్ని అన్వేషణ చేయగలుగుతాడు. ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఇదిగో మీరు చాలా భక్తిగా ఉన్నట్టు ఉన్నారు, ఎథెన్సు వారులారని మాట్లాడుతూ పైన 22 పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్సు వారులారు మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. అంటే మీరు భక్తి కలిగి ఉన్నారు, కానీ ఇదిగో తెలియబడని దేవునికి, అంటే మీరు భక్తి చేస్తున్నారు, దేనికి చెయ్యాలో భక్తి మీకు తెలియటం లేదు. ఇప్పుడు దానినే మీకు వివరంగా తెలియపరుస్తున్నాను. మీ ప్రతిమను చూస్తాను, అక్కడ ఆ ప్రతిమ దగ్గర ఏముందనంటే తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది.
కానీ నేను మీకు అదే చెప్తున్నాను, ఆ తెలియబడని దేవుడు ఎవరో మీకు చెప్తున్నాను వినండి. ఆయన ఎవరు అంటే జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు ఎవరట? జగత్తును. జగత్తు అనగానే ఈ ప్రపంచాన్ని నిర్మించినవాడు, ఈ లోకాన్ని సృజించినవాడు దేవుడండి. ఆయన చెప్పుకుంటున్నాడు, నేనే నిన్ను సృష్టించాను, నేనే నిన్ను నిర్మించాను, నీ కొరకు నువ్వు పుట్టక మునిపే లోకాన్ని కలుగు చేశాను నువ్వు బ్రతకడానికి. గాలిని నీ కొరకు కలుగు చేశాను, నీరుని నీ కొరకు ఇచ్చాను, ఈ ప్రకృతిలో ఫలాలను నీ కొరకు, చెట్టుని నీ కొరకు ఇచ్చాను. ఈ భూమిలో ఇదిగో భూమి పండే సారాన్ని పెట్టి నువ్వు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి సమస్తాన్ని నీకు సిద్ధము చేసి నిన్ను నిర్మించిన దేవుడుగా నీ బాగోగులు చూస్తున్నాను బిడ్డ. నీకు నా గురించి తెలియాలని ఎన్నో విధాలుగా నేను నీకు నా మాటలు తెలియపరుస్తున్నాను. కానీ నీకేం లేదు, నా గురించిన జ్ఞానం లేదు, నన్ను తెలుసుకోవాలనే ఆలోచన లేదు. కనుకనే ఇదిగో నేను నన్ను గురించి అన్వేషించిన వారి ద్వారా నేను మీకు ఈ సువార్తను ప్రకటిస్తున్నానని పౌలు గారిని ఇదిగో నిలబెట్టి అన్ని జనులకు సువార్తను ప్రకటించుచున్న సందర్భంలో ఇదిగో చెబుతున్న మాట ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడంటే చేతులతో చేయబడిన వాటిలో దేవుడు నివసించే అంత చిన్నవాడు కాదు. ఆకాశం అంటే చూడండి ఎంత పెద్దగా కనపడుతుందో. ఒకసారి ఆకాశం వైపు కనులెత్తి చూడండి, ఈ చివరి నుండి ఆ చివరకు ఎంత పెద్దగా కనపడుతుందో, ఎంత విశాలంగా కనపడుతుందో. ఈ భూమిని ఎవరైనా కొలవగలరా? ఈ ఆకాశాన్ని ఎవరైనా కొలవగలరా? దానిని నిర్మించిన వాడు ఎంత గొప్పవాడు, దానిని సృష్టించిన వాడికి ఉండవలసిన శక్తి ఎంత గొప్పదై ఉంటుంది. నోటి మాటతోనే ఇంత గొప్ప సృష్టి, ఈ విశాలతని, ఈ జగత్తును కలుగు చేసిన ఆ గొప్పవాడిని నమ్మమని ప్రకటిస్తుంటే మీరు అజ్ఞానముతో తెలియబడని దానిని భక్తి అనుకుని నమ్ముతున్నారు. ఇది మీకు తెలియటం లేదు గనుక మీకు తెలియపరుస్తున్నానని సర్వోన్నతుడైన దేవునిని గూర్చి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. చూసారా ఎంత చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఏమంటున్నాడు ఆయన? ఆయన అందరికీ జీవమును ఏం చేస్తున్నాడంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువు ఉన్నట్టు మనుషులు చేతులతో సేవింపబడువాడు కాడు. ఏదో నీవు నా లోటుని తీర్చాలి, నీ ద్వారా నేను సరిదిద్దబడాలి, నీ ద్వారా నేను రూపించబడాలని మనుషులు చేతులతో నిర్మించబడేవాడు కాదు దేవుడు. అర్థమవుతుందా? అలాంటి గొప్ప దేవుణ్ణి మీరు ఇదిగో ఒక పరిధికి పరిమితమును చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆయనని ఇదిగో మీరు ఆలోచించకపోయేసరికి ఆయనని మీకు అర్థం కావటం లేదు అని ఆయన ఎంత చక్కగా విశలేదపరుస్తున్నాడు చూసారా? ఎంత గొప్పగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు చూసారా ఆయనని గురించి. ఏంటంటే చెప్తున్నాడు చూసారా, చేతులతో సేవింపబడేవాడు కాదు. అంటే ఏదో కొదువుగా ఆయనకుందాం, నువ్వు అది ఇస్తే ఇది ఇస్తే ఆయన సంతోషపడేవాడు కాదు. నువ్వేదో ఆయన యొక్క కొరతను కానీ ఆయనకి ఏదో ఇచ్చి ఆయనని ఏమార్చే స్థితి కానీ నీకు లేదు. నీ అవసరత ఆయనకి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన అవసరతే నీకుంది. ఎందుకనంటే ఆయన నిన్ను నిర్మించాడు, నీకు ఏది కావాలో అది ఇవ్వాలని ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ అది నీకు తెలియక అజ్ఞానమైన స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఆయనని ఎరగకుండా జీవితాన్ని ముగిస్తే శాశ్వతంగా ఆయనకి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అనేక విధాలుగా ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. దానినే ఒక ధనవంతుడు, ఒక లాజరు ఉన్నాడు, పేదవాడు, వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ధనవంతుడు తన ఇష్టానుసారంగా భూమి మీద తనకిష్టం వచ్చినట్టు బ్రతికితే అదిగో వేదన పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అతను వేదన పొందుతున్నాడు. ఇదిగో దరిద్రుడిగా ఉన్న భక్తి కలిగి నీతి కలిగి పరిశుద్ధంగా బ్రతికిన లాజరు ఉన్నాడు. అతను ఎక్కడున్నాడనంటే నెమ్మది పొందే ఆ లోకములో ఉన్నాడు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు కొన్ని వేల సంవత్సరాల నుండి వేదన అనుభవిస్తున్నాడు. అక్కడ బాధలో ఉన్నటువంటి ధనవంతుడు లాజర్నన్నా పంపించండి, నా నోరు ఎండిపోతుంది, చిటికిన వేలుతో ముంచి ఒక డ్రాపు నా నాలుకని చల్లార్చటానికి లాజర్ను పంపించు తండ్రి అయిన అబ్రహామా అని
అని బతిమలాడుతున్నాడు. అంటే ఏం జరిగిందంటే అక్కడ ఇదిగో చనిపోయిన తర్వాత జీవితమును గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. దాని గురించి బ్రతికి ఉండగానే మనుషులు ఆలోచించడానికి ఆయుష్నిచ్చాడు, కాలాన్ని నిర్ణయించాడు, బ్రతకడానికి అన్ని సౌకర్యాలనిచ్చి, గాలినిచ్చి, ఊపిరినిచ్చి ఇన్ని విధాలుగా పెంచి పోషిస్తుంటే ఎవరి కోసం మనం ఆలోచిస్తున్నాం, ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? అందుకే చెప్తున్నాడు చూసారా, కిందకి చదివితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకన నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచిను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండివాడు కాడు. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాదు. ఆయన వెతకాలని కోరుకుంటున్నాడు. ఆయనని ఇదిగో తడువులాడాలని కోరుకుంటున్నారు. ఎవరికి ఉంది ఆలోచన? ఈరోజు ఆయనని తడువులాడకపోయేసరికి ఎవరికి ఆయన దొరకడం లేదు. ఈరోజు నువ్వు నేను ఆయనని వెతికి ఉంటే, నీవు నేను ఆయన శక్తిని తెలుసుకుని ఉంటే, జీవిత పరమార్థమై ఆయనని గురించి ఏం చేస్తాం? ప్రకటిస్తాం. ఎందుకునంటే ఇదిగో మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందవలసినటువంటి శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించాడు. ఎలా భరించాడనంటే ఇదిగో వేదనతో ఆయన నలిగిపోయాడండి. ఆ శ్రమల గుండా ఆ యొక్క రక్తశక్తమైనటువంటి దేహము ఎండలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ వీధులు గుండా ఆయన దేహములో ఏమి లేదంట, స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఆయన మనుషులు చూడనొల్లని వానిగా కనబడిపోయాడండి మనుషులకి. అంటే ఆయన నీ వైపు చూడటానికి కూడా కన్నులు సాహసించలేదు. అలాంటి ఆయన మన పాపమునంతటిని క్షమించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు మన బ్రతుకులలో గొప్ప విమోచన, గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది కలుగుతుందన్న సత్యాన్ని ఆయనను అనుభవించిన ప్రతి ఒక్కరూ చెప్పకుండా ఉండలేరు. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులు ఆయనను సిలువేస్తున్నప్పుడు విడిచి పారిపోయారు. ఆ తర్వాత ఆయన శక్తిని రుచి చూచినప్పుడు, ఆయనను గురించి ప్రకటిస్తూ ఉంటే చంపటానికి అనేక మంది ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయనను గురించి మేము చెప్పకుండా ప్రకటించకుండా ఉండలేం. మా దేహములను మీరు ఏం చేసినా పర్వాలేదు అన్నంత భక్తి, విశ్వాసం వారి జీవితంలో కనబరిచారు. అంటే దానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? వాస్తవమైన జీవితం ఏంటో, నిజమైన దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏమిటో వాళ్ళు గుర్తించారు. అలా గుర్తించిన ప్రతి వారు ఆయనను గూర్చి చెప్పకుండా ఉండలేరు, ఆయనను గురించి ప్రకటించకుండా ఉండలేరు. ఊరికినే ఇలాంటి భారము, ఇలాంటి బాధ్యత కలిగినటువంటి సువార్తను ప్రకటించాలనేటటువంటి సిద్ధపాటు ఊరికినే రాదు. దేవుని ఆత్మ ప్రేరేపణ వలన సువార్తను అనగానే దేవుని మాటని నశించిపోతున్న వారికి తెలియపరచడానికి ప్రకటించబడుతుంది సువార్త. దాని కొరకే ఈ కూడికలు, సభలు, మీటింగులు, ఏదో లాభాన్ని పొందుకోవటానికి క్రైస్తవులు చేసే ప్రయత్నాలు కాదు. నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? నిజమైన దేవుడిని బయలుపరచడానికి వారు ధనాన్ని ఖర్చు పెడతారు, వారి దేహాన్ని నలగొట్టుకుంటారు, వారి జీవితాలని ప్రభు కొరకు మాత్రమే అర్పించుకుని బ్రతుకుతారు. అందులో త్యాగం కనపడుతుంది, అందులో ప్రేమ కనపడుతుంది, అందులో నిజమైన దేవుని యొక్క అన్వేషణ కనపడుతుంది. గనుక ఇలాంటి రక్షణ, ఇలాంటి ఆనందం అనేక మంది పొందుకోవడానికి ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. దీనిని పొందుకోవడానికి ఏం చేయాలో తెలుసా? నోరు తెరిచి తండ్రి, చూడండి రోమాపత్రికలో ఒక మాట చెబుతున్నాడు. చివరగా ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసు ప్రభువుని అంగీకరించటం అనగానే మానవుని జీవితము అజ్ఞాన పరిస్థితుల్లో చీకటమయంగా మారిపోయిన ఆ జీవితాన్ని వెలిగించటానికి ఎంతో దూరంగా ఆయన లేడండి, ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి.
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారిని విమోచించటానికి దేవుని మాట ఎంత దగ్గరగా వచ్చిందో చూడండి. 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. అంటే ప్రభువు నామమును బట్టి, అంటే నా పాపములను మోసిన యేసుక్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకుని నా బ్రతుకుని కనికరించవా అంటే చాలు. ఎంత చిన్న పదం. నువ్వెవరైనా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పాపపు కోపంలో ఉన్నప్పటికీ, ఎలాంటి చీకటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పటికీ, పాపపు బంధకాల చేత నెమ్మదలేని పాపపు కట్లతో కట్టబడి ఉన్నప్పటికీ విడిపించటానికి దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే, ప్రభువు నామాన్ని జ్ఞాపకము చేసుకుంటానుగా యేసుక్రీస్తు నామమును జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేస్తే, చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు. ఏం జరుగుతుందో తెలుసా? రక్షింపబడతావు. దేని నుండి అంటే పాపముల నుండి జీవములోనికి అడుగు పెట్టేస్తావు. ఎంత చక్కని వెసులుబాటుని దేవుడిచ్చాడు, ఎంత చక్కని అవకాశాన్ని దేవుడిచ్చాడో చూసారా? ఏం కోరుకుంటలేదు దేవుడు, ఏం కోరుకుంటున్నాడో చూడండి. మీకా గ్రంథం చివరగా 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. చివరగా మీకా గ్రంథం 6వ అధ్యాయము మీ బైబిలులు తెరిచి, మీకా గ్రంథం భక్తుడైన మీకా గారు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి, నేను యెహోవా అనంటే దేవుని ఏమి తీసుకుని వచ్చి అని దర్శించాలి. ఏమి తీసుకుని వచ్చి, చూడండి 8వ వచనం చదవండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషుడా, నీకు ఏదంటే ఇప్పటి వరకు విన్న మాటలను ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు నాకు నిలువు దోపిడి ఇమ్మని అడగడం లేదు. దేవుడు నీ ధనాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే నేను సంతోషిస్తానని అడగటం లేదు. ఏమడుగుతున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి, ఎంత ఉన్నతమైన దేవుడండి, ఎంత ప్రభావం కలిగిన దేవుడండి. మహిమోన్నతుడైన దేవుడు మన దగ్గరకు వచ్చి, ఒరే నీవు నీతిగా యథార్థంగా బ్రతికితే చాలు, నాతో నీకు పాలు పంపులు ఉంటాయి. ఒకవేళ అక్రమంగా, అవివేకంగా, అక్రమకారునిగా బ్రతికితే నాతో నీకు బంధం ఉండదు. నిన్ను అడుగుతున్నది ఏంటో తెలుసా? ఇది కనికరమును ప్రేమించు, దేన మనసు కలిగి నా ఎదుట ప్రవర్తించు. ఇదిగో ఇంతే నిన్ను అడుగుతున్నాను, నేను ఏమీ అడగటం లేదు. మనుషుడా, ఈ మాటలు ఎవరు చెప్తారు? ఏ గ్రంథములో ఇదిగో ఇలా బ్రతుకమని, ఇదిగో ఈ మా పాపముల కొరకు బలి అర్పించబడాడు అని ఎవరు రాసి ఉంచారు? ఇదిగో నిన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు నేను ఎంత త్యాగం చేశానని మనకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధమైన గ్రంథముగా పిలువబడుతున్న బైబిల్ని ఇదిగో ఆయన మన దగ్గరికి తీసుకువచ్చి మనకి చేతిలో పెట్టి, దీన్ని చదువు కుమారుడా, కుమార్తె అని చెబుతూ ఉన్నప్పుడు వాటిని చదివేటటువంటి ఆలోచన అనేక మందికి లేకపోయేసరికి ఆయనను గూర్చినటువంటి సత్యాన్ని ప్రకటించేవారు కొదువైపోయారు. గనుక మన జీవితాలలో ఆయనకి ఇచ్చే స్థానాన్ని మనం ఏంటో గుర్తించి, ఆయన ఎంత గొప్పవాడై ఉంటే ఆయనను నమ్ముకున్నామో అనేక మందికి తెలియపరచడానికి మనమే గొప్ప సాక్ష్యం కలిగి, ఆయనకి గొప్ప విశ్వాసాన్ని మన ద్వారా అనేక మందికి తెలియపరచడానికి మన జీవితాలు ఎంతో విలువైనవిగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసావుక చివరి ప్రార్థన.
వెస్లీ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుచుకుంటున్నాం తండ్రి. మీరెంత గొప్పవారో, మేము మిమ్మల్ని ఎందుకు నమ్ముకున్నామో, మీరు ఎంత ప్రభావము కలిగిన వారో, ఆకాశములు మహా ఆకాశముల మిమ్మల్ని పట్టజాలవని, సముద్రమును ఆకాశములను భూమిని నిర్మించినవాడు, జగత్తులను అందరి సమస్తాన్ని సృష్టించినవాడు నీవేనని మేము తెలుసుకుని మిమ్మల్ని వెంబడించుచు తండ్రి మీ మార్గాన్ని గూర్చి తెలియపరచడానికి ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ అవకాశానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము నాయన. ఎంతమంది మీ మాటలు వింటూ వస్తారు, ఎంతమంది మీ మాటలని వినడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు, ఎవరికి ఈ మాటలు అవసరమై ఉన్నవో, దేని కొరకు ఇటు రీతిగా మీరు ఈ సువార్త కూడికను మీరు ఏర్పాటు చేశారు, సమస్తమును మీకు తెలుసు తండ్రి. ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేసుకుని మీ మార్గాన్ని గూర్చిన లోతైన సంగతులని ఆలోచించటానికి అవకాశాన్ని కలిగించారు తండ్రి. నిలబడిన నన్ను పూర్తిగా మరుగుపరిచి మా జీవితాలకు అవసరమైన మాటలు, ఇక్కడున్న ప్రాంత ప్రజలను ప్రేమించి గ్లోరీ షాలేం ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా సంఘ సహవాస భారాన్ని బట్టి నాయన, సువార్త భారాన్ని బట్టి ఇదిగో ఈ గ్రామంలో ఉన్న ఈ బిడ్డలని, ఈ బూరుగులంకలో ఉన్న బిడ్డలని ప్రేమించి ప్రతి వాని కుటుంబంలో నెమ్మదినివ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, సత్యాన్ని ఆలోచించటానికి తండ్రి చక్కని అవకాశాన్ని కలిగించి ఈ విషయాలన్నిటినీ ప్రభావ మీరు తెలియపరిచి ఉండగా, ఎవరైతే వింటూ వచ్చారో వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తికిపోకుండా మాటలు వారిలో స్థిరపరచండి ప్రభు. మీ రక్షణను కోరుకుని వారికి మీరు రక్షణ దయచేసేవారు. ఎవరైతే హృదయములో తండ్రి ఇంత గొప్ప దేవుడిని నేను నిర్లక్ష్యం చేయకూడదని విశ్వాసముతో, భక్తితో, విశ్వాసముతో తండ్రి మీ ఎదుట ప్రార్థిస్తున్నారు, వారి హృదయాలలో నిజమైన ఆనందాన్ని, రక్షణ, సంతోషాన్ని కలిగించమని కోరుకుంటూ ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకొని అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.